పండగలు ఏమన్నా స్పెషల్ డేసెస్ అనగానే స్వీట్స్ చేసేయాలి, స్వీట్స్ అనగానే యూట్యూబ్ వెతికేసేయాలి. అలా వెతుకుతూ వచ్చిన మా యూట్యూబ్ సోదర సోదరిమణులకు మా నమస్సుమాంజలి. వీడేంటి సోది చెప్తున్నాడు అనుకుంటున్నారా? అబ్బే అదేం లేదండి, ఏదో కొత్తగా ట్రై చేద్దామనిపించింది, అలా ట్రై చేశాను అంతే. ఇకపోతే ఈరోజు మన డీజే రెసిపీస్లో ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాం, అది ఏదో అయింది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. సో నాదొక చిన్న మనవి, ఈ వీడియో చివరి వరకు చూసి ఈ రెసిపీకి ఏం పేరు కరెక్ట్గా సెట్ అవుతుందో కమెంట్స్లో చెప్పేసేయండి, ఓకేనా? సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. ఈ రెసిపీ కోసం ముందుగా తీసుకోవాల్సినవి చూసేసుకోండి. పెద్దగా ఏం లేవు, ఇగో ఈ 3 ఉంటే చాలు. 1 కప్పు గోధుమ రవ్వ, అదే కప్పుకి 3/4 కప్పు బెల్లం, పిడికెడు దోస ఇత్తనాలు, తర్వాత మధ్య మధ్యలో నెయ్యి గట్రా వేస్తాం, అవి వీడియోలో చెప్. ఇప్పుడు మంట పెట్టేసుకొని ఒక కడాయి పెట్టేసి అందులోకి 2 చెంచాలు నెయ్యి వేసేసుకొని గోధుమ రవ్వ తెచ్చి వేసేసేయండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి. అబ్బా స్మెల్ అదిరిపోయింది. రవ్వ కాస్తంత మధ్యలోపు ఇందాక తీసుకున్న బెల్లం ఉంది కదా, అందులోకి కాసిన్ని నీళ్లు పోసేసి పక్కన ఉంచేసేయండి. తర్వాత ఉడగొట్టేసుకుంటే రాళ్ళు రప్పులు ఏమన్నా ఉన్నా క్లీన్ అయిపోతాయి. ఇలా బాగా వేగాక పక్కన తీసేసుకొని అదే కడాయిలో ఒక గ్లాస్ అంత నీళ్లు పోసేసి మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు ఇదిగో ఇలా ఉడికే వరకు కాగబెట్టేసుకున్నాక ఇందాక వేయించుకున్న రవ్వ ఉంది కదా, అది తెచ్చి ఇందులోకి వేసేసి కాస్తంత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది జస్ట్ బ్యూటీ కోసం మాత్రమే, అవసరం లేదనిపిస్తే వేసుకోవాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి ఉడకబెట్టేసుకుందాం. ఇది ఉడికేలోపు మీకు ఒక చిన్న పిట్టకథ చెప్తాను అని అంటానుకున్నారా? అస్సలు లేదు. ఇది స్కిప్ కొట్టడం కోసం చాలా మంది రెడీగా ఉంటారని నాకు తెలుసు, అందుకే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఇలా గట్టిపడ్డాక ఇందాక బెల్లం నానబెట్టేసుకున్నాం కదా, అది తెచ్చి ఉడగొట్టేసేయండి. ఇందాక చెప్పాక దీనికోసమే మనం నానబెట్టుకున్నాం. ఇలా పోసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయిపోయే వరకు కలిపేసుకోండి. అలా కాసేపు కలిపేసుకున్నాక ఓ 2 యాలకలు దంచేసి వేసేసేయండి, అరుగుదలకి బాగా పనిచేస్తాయి. ఇలా వేసి అలా తిప్పేసుకొని మూత పెట్టేసి రవ్వ ఇంకా బెల్లం దగ్గర పడే వరకు ఉడకనిద్దాం. ఈ గ్యాప్లో 1 స్పూన్ అంత నెయ్యి వేసేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇలా బాగా దగ్గర పడ్డాక పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి తెచ్చి వేసేసేయండి. ఇప్పుడు బాగా కలిపేసుకొని మొత్తం నీళ్లు ఆవిరి లేకుండా చేసేసుకోండి. ఇదిగో ఇలా అవ్వాలన్నమాట. తర్వాత ఈ కడాయి తీసుకెళ్ళి అలా ఫ్యాన్ కింద ఒక 15 నిమిషాల పాటు ఉంచేసేయండి, బాగా చల్లారనివ్వండి. అప్పుడు ఉంటలు కట్టుకోవడానికి బాగుంటాయి. దానికి అయిపోయింది. అయితే ఈ బ్రహ్మాండానికి నామకరణం ఏం చేయాలో తెలియడం లేదు. మీరు కమెంట్ సెక్షన్లో నామకరణం చేసి చెప్తారు కదా, అలానే వీడియోకి లైక్ ఇచ్చి మాకు బూస్ట్ ఇవ్వండి ప్లీజ్. ఇలాంటివే కాకుండా ఇంకా రుచికరమైన వంటలు మిస్ కాకుండా ఉండడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Sister, encourage new talent. Please. ఉంటా మరి, టాటా, బై బై.